మెగా స్టోరీ. With his intense performances, energetic dances and perfect comic timing, మెగాస్టార్ చిరంజీవి తన 45 సంవత్సరాలకు పైగా సినీ కెరీర్లో చేయని జానర్ లేదు, నటించని పాత్ర లేదు. ఎలాంటి జానర్ అయినా పాత్ర అయినా తనకు వెన్నతో పెట్టిన విద్య. and performed over 24,000 dance moves in 537 songs. అలవోకగా నటిస్తాడు, రికార్డ్స్ బద్దలయ్యేలా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తాడు. తన మొత్తం సినీ కెరీర్లో 9 చిత్రాలు ఇండస్ట్రీ హిట్గా నిలిచాయి. 3 దశాబ్దాల పాటు నెంబర్ 1 హీరోగా కొనసాగాడు. 3 Nandi Awards, 9 Filmfare Awards, the Raghupati Venkaya Award, an honorary doctorate. అయితే చిరంజీవి కెరీర్లో ఎన్ని రకాల సినిమాలు చేసినా సామాజిక అంశాలతో కూడిన కథలతో సందేశాత్మకమైన చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా దగ్గర చేశాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రుద్రవీణ. ఆ అంటరాని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను. నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. తమిళ దర్శకుడు గ్రేట్ లెజెండ్ బాలచంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కులాలకు అతీతంగా మనిషి ఉండాలని, కులం కన్నా ప్రేమ గొప్పదని, తండ్రిని వ్యతిరేకిస్తూ ఒక పక్క, గ్రామీణ నేపథ్యంలో పేద ప్రజలు అనుభవిస్తున్న దురలవాట్లను దూరం చేస్తూ, కాబట్టి అతని చావు కారణం మీరే అతన్ని చంపారు, మీరు ఒక హంతకుడు. వారిలో సామాజిక స్పృహ కల్పించి మార్పు తీసుకొచ్చేలా మరోపక్క, సంగీతం కళల ప్రాధాన్యతను చాటి చెప్పేలా అద్భుతమైన ఇళయరాజా మ్యూజిక్తో ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డ్స్ రివార్డ్స్ ప్రజాదరణ పొందింది. చిరంజీవి కెరీర్లో ఈ సినిమా క్లాసిక్ ఆణిముత్యంగా పరిగణించవచ్చు. ఆ తర్వాత చిరంజీవి కెరీర్లో పేరు తెచ్చిన సామాజిక కథా చిత్రాలు ఠాగూర్, స్టాలిన్ ఉంటాయి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఇందులో స్టాలిన్ తోటి వారికి సాయం చేస్తే నువ్వు సాయం పొందుతావు అనే కథాంశం చుట్టూ నడిచే కథగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. మురుగదాస్ దర్శకత్వం వహించగా స్టాలిన్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. చిరంజీవి కమర్షియల్ చిత్రాల్లో స్టాలిన్కి ప్రత్యేక స్థానం ఉంటుంది. తలా ముగ్గురికి హెల్ప్ చేయమంటారు. అలా ముగ్గురుగా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ. ఆ తర్వాత అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ఠాగూర్. అవినీతి సమాజంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో, దీని మూలంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, దేశం ఎంత వెనుకబడుతుందో ఇతివృత్తంగా కమర్షియల్ అంశాలను మేళవిస్తూ ప్రొఫెసర్ పాత్రలో జీవించారు మెగాస్టార్. నేను తీసుకొచ్చింది పేషెంట్ను కాదు, శవాన్ని. మీరు ఎన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు? ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. దాదాపు 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమా టీవీలో ఎప్పుడు ప్రసారం చేసినా అత్యధిక రేటింగ్తో దూసుకెళ్తుంది. ఎన్నిసార్లు చూసినా సినిమా ఒళ్ళు పులికించేలా, మనసులో సామాజిక స్పృహ కలిగించేలా, మనిషిలో ఉన్న మంచితనాన్ని, నిజాయితీని తట్టిలేపుతుంది ఠాగూర్లో ఉన్న కథాంశాలు. ఇదిగో తీసుకో. మీరెవరండి? వీళ్ళకి కావాల్సిన మనిషి అయితే నల్లవ్యాన్లో తీసుకెళ్ళండి. కావాల్సింది నల్లవ్యాను కాదు. అంతటి స్థాయిలో మనిషిలో చలనం కలిగిస్తుంది ఈ ఠాగూర్ చిత్రం. అయితే ఈ చిత్రం మొదటగా తమిళ్లో మురుగదాస్ దర్శకత్వంలో రమణగా తెరకెక్కగా, తర్వాత తెలుగులో వివి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చిత్రంగా చిరంజీవికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. ఇక్కడ ఠాగూర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వివి వినాయక్ చిరంజీవి కాంబోలో ఈ సినిమా బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత వీరి కాంబోలో ఖైదీ 150 సామాజిక అంశాలతో వచ్చిన ఈ సినిమా కూడా చిరంజీవి రీఎంట్రీకి బాగా ఉపయోగపడింది. ఇదిలా ఉంటే ఖైదీ 150 తర్వాత చిరంజీవికి సరైన సామాజిక కథతో కూడిన సినిమా పడలేదు. మళ్ళీ చిరంజీవి ఈ జానర్లో నటించాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగా ప్రముఖ రచయిత, దర్శకుడు బివిఎస్ రవి అలియాస్ మత్స రవి చిరంజీవికి అద్భుతమైన అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన స్టాలిన్ ఠాగూర్కు మించిన కథను సిద్ధం చేశాడని, ఈ కథ చిరంజీవికి వినిపిస్తే బాగా నచ్చిందని, త్వరలో ఈ సినిమాని పట్టాలకెక్కించాలని అనుకుంటున్నారట. అయితే ఈ సినిమాను వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడని, అతనైతే ఇలాంటి కథలను కరెక్ట్గా హ్యాండిల్ చేస్తాడని సూచించాడట. తనని ఎలా చూపించాలో ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడని, ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు ప్రూవ్ చేసుకున్నాడని అన్నారట. అయితే ఈ ప్రాజెక్టుకు దర్శకత్వ బాధ్యతలు వివి వినాయక్కు అప్పచెప్పాలని చిరంజీవి ఇప్పటికే నిర్ణయించారట. వివి వినాయక్ కూడా చాలా రోజుల నుండి సరైన సినిమా పడక రేస్లో కొద్దిగా వెనుకబడ్డారు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర ప్రాజెక్టులో ఉన్నారు. ఈ చిత్ర షూట్ దాదాపు పూర్తి చేసుకుంది. దీని తర్వాత ముందు చెప్పినట్టుగా బివిఎస్ రవి కథపై, చిరంజీవి వినాయక్ కాంబోపై ఒక స్పష్టత రానుంది. ఒకవేళ మళ్ళీ వీరిద్దరి కాంబో కుదిరితే ముచ్చటగా 3వసారి సోషల్ మెసేజ్తో సామాజిక అంశాలను మేళవించిన కమర్షియల్ చిత్రంగా చిరంజీవి నట విశ్వరూపాన్ని మరొకసారి తెరపై చూడొచ్చు.